హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం సమరం గారు రచించినటువంటి వ్యాధులు పథ్యాలు అనే పుస్తకంలో నుండి కిందటి ఎపిసోడ్లో ఐస్ ఫ్రూట్ తింటే జలుబు చేస్తుందా అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో అజీర్ణం చేసిన వారు ఏం తినొచ్చు అనే అంశం గురించి తెలుసుకుందాం. జీర్ణబాధ చాలా ఇబ్బంది కలిగిస్తుంది. దీనివల్ల గుండె మంట, కడుపులో వికారం, పైకడుపులో నులినొప్పి, ఆకలి లేకపోవడం, తేన్పులు, కడుపుబ్బరం, గ్యాస్ రావడం ఉంటాయి. కొందరికి అన్నం తింటూనే ఈ బాధ మొదలైతే మరికొందరికి అన్నం తిన్న కొద్దిసేపటికి పైన చెప్పుకున్న బాధల్లో కొన్నైనా కనబడతాయి. అజీర్ణ బాధ కలగడానికి జీర్ణాశయంలో ఏదైనా వ్యాధి ఉండడం కారణం కావచ్చు, లేదా జీర్ణకోశం ప్రేగుల్లోనైనా వ్యాధి ఉండడం కారణం కావచ్చు. ఇంకొందరిలో కడుపులో కాకుండా శరీరంలో ఇంకెక్కడైనా వ్యాధి ఉన్నా ఆకలి లేకపోవడం, తిన్నా అరగకపోవడం, అజీర్ణ బాధ అనిపించడం ఉంటాయి. కానీ అజీర్ణ బాధతో బాధపడే వారిలో ఎక్కువ మందిలో వారి అజీర్ణ వ్యాధికి కారణం ఏదీ కనపడదు. అతిగా తినడం, త్వరగా తినడం, సరిగ్గా నమలకుండా ముద్దని మింగేయడం, అన్నం ముద్దతో పాటు గాలిని కూడా కడుపులోకి మింగేయడం, పూర్తిగా ఉడకని కూరలు, కొవ్వు పదార్థాలు ఎక్కువ తినడం, గ్యాస్ తయారవడానికి కారణమైన ఆహార పదార్థాలు తినడం అజీర్ణ వ్యాధి కలగడానికి కొన్ని ప్రధాన కారణాలు. ఉల్లిపాయలు, ముల్లంగి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్ళు వంటివి తినడం వల్ల కూడా కొందరిలో గ్యాస్ తయారవుతుంది. అజీర్ణ వ్యాధి కలగడానికి పై కారణాలు కొన్ని కాగా, మానసికంగా ఎక్కువ ఆందోళన చెందడం, ఆవేశం చెందడం, మానసికంగా ఒత్తిడికి గురి కావడం, దిగులు చెందడం, అతిగా ఆలోచించడం కూడా ప్రధాన కారణాలు. పని గురించి, చదువు గురించి ఎక్కువ ఆందోళన చెందే వాళ్లలోనూ, భయపడే వాళ్లలోనూ అజీర్ణ వ్యాధి అధికంగా కనబడుతుంది. అందుకని అజీర్ణ వ్యాధికి ప్రత్యేక వ్యాధి ఏది కనబడిన వాళ్లలో వాళ్ల మానసిక పరిస్థితే అందుకు కారణమని తేల్చబడుతుంది. అది నిజం కూడా. వాళ్లల్లో ఉండే ఆందోళనని, ఆదుర్దాన్ని, ఆవేదనని అదుపు చేసినట్లయితే అజీర్ణ వ్యాధి తొలగిపోయి హాయిగా తినగలుగుతారు, ఆరోగ్యంగా తయారవుతారు. అజీర్ణ వ్యాధికి జీర్ణకోశంలో పుండు కానీ ఇతరత్రా ఏదైనా వ్యాధి కారణమైతే దానికి ముందు చికిత్స చేయాలి. అలా కాకుండా మానసిక ఆందోళన కారణమైన కేసుల్లో మానసిక ఆందోళనని కంట్రోల్ చేస్తూ ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేయడం అవసరం. మానసిక కారణాల వల్ల అజీర్ణ వ్యాధి కలిగే ప్రతి వారిలోనూ ఆహార పథ్యం ఒక్కటే విధంగా ఉండదు. వ్యక్తికి తేడా ఉంటుంది. అజీర్ణ వ్యాధి కలుగుతోందని అన్నం బాగా తగ్గించేసినా, తినేవాటిని చాలా వరకు నిషేధించినా మరింత నష్టం కలుగుతుంది. సాధారణంగా అజీర్ణ వ్యాధితో బాధపడే వాళ్లకు ఇది సరిపడదు, అది సరిపడదు అంటూ ఎన్నో మానివేస్తూ ఉంటారు. ఇది సరైన పద్ధతి కాదు. వీలైనంత వరకు మంచి పోషకాహారం తీసుకునేటట్లు చూడాలి. ఎందుకంటే ఎక్కడో ఒకరిద్దరికి తప్ప అందరికీ ఆహార పదార్థాల ఎలర్జీ కానీ, సరిపడకపోవడం కానీ అరుదు. అనవసరంగా అర్థం లేని అభిప్రాయాలతో అనేకం తినడం మానివేస్తూ ఉంటారు. అజీర్ణ వ్యాధి ఉన్నా బరువు తగ్గకుండాను, నీరసపడకుండాను ఆహారం తీసుకోవాలని సలహా ఇవ్వాలి. బాగా ఉడకపెట్టిన వండిన కూరలు, అన్నం తినాలి. మసాలా దినుసులు ఎక్కువగా వాడటం మంచిది కాదు. టైంకు భోజనం అలవాటు చేసుకోవాలి. హడావుడిగా భోజనం చేయటం కాక నిదానంగా చేయాలి. కంచం దగ్గర కూర్చుని చిరుబురులాడటం, చికాకు పడటం పనికిరాదు. భోజనం ముగించగానే గాభరాగా పరిగెత్తడం, ఆదుర్దాతో పనిచేయడం పనికిరాదు. ఆదుర్ద, ఆందోళన వల్ల అజీర్ణ వ్యాధి తప్పక వస్తుంది. ఇది తెలియక చాలామంది తమ అజీర్ణ వ్యాధికి ఆహారం కారణం అనుకుంటారు. అన్నం తిన్న తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకోవడం, ప్రశాంతంగా మనసుని ఉంచుకోవడం అవసరం. కొందరు భోజనం ముందు కానీ తర్వాత కానీ సిగరెట్లు, బీడీ, చుట్టా వంటివి తాగుతారు. ఇది మంచిది కాదు. అందులోనూ అజీర్ణ వ్యాధితో బాధపడేవారు పొగ త్రాగడం కానీ, ఆల్కహాల్ తీసుకోవడం కానీ చేయకూడదు. అజీర్ణ వ్యాధికి జీర్ణాశయంలో పుండు ఉండటం కానీ, ఎక్కువ యాసిడ్ తయారవడం కానీ ఒక ముఖ్య కారణం. వీటితో పాటు ఆ వ్యక్తిలో మానసిక ఆందోళన, దిగులు, ఆదుర్ద వంటివి ఉన్నట్లయితే ఆల్కహాల్, పొగ త్రాగడం వంటి అలవాట్లు ఉంటేనూ అజీర్ణ వ్యాధి మరింత ఎక్కువవుతుంది. ఇటువంటి వాళ్ళు ఆహారంలో కారం, పులుపు, మసాలా వంటివి పూర్తిగా మాననవసరం లేదు కానీ చాలా తక్కువగా తీసుకోవాలి.
నిమ్మ, నారింజ వంటి పుల్లటి పళ్ళు తీసుకోకూడదు. ఉల్లిపాయలు ఉడకబెట్టకుండా పచ్చివి తినకూడదు. కాఫీ కానీ టీ కానీ తీసుకోవడం మంచిది కాదు. వీటి వల్ల కడుపులో యాసిడ్ మరింత పెరుగుతుంది. అజీర్ణ వ్యాధికి కడుపులో పుండు కానీ యాసిడ్ ఎక్కువ తయారవడం కానీ కారణమైతే ఇటువంటి వారు డాక్టర్ సలహాపై మందులు వాడటం, పాలు ఎక్కువ తాగడం చేయాలి. అజీర్ణ వ్యాధి వచ్చిందని దిగులు చెంది అన్నం తినడం మానివేయక కారణం ఏంటో స్పష్టంగా తెలుసుకోవడం అవసరం. అలవాట్లు మార్చుకోవడం, ఆహారంలో మార్పులు చేయడం, మానసికంగా ప్రశాంతంగా ఉండడం అజీర్ణ వ్యాధి బాధల నుండి బయటపడడానికి సరైన మార్గం. లేకపోతే ఎన్ని మందులు వాడినా, ఎన్ని తినడం మానేసినా పెద్దగా ఫలితం ఉండదు. ఈరోజు మనం అజీర్ణ వ్యాధి ఉన్నవారు ఏం తినొచ్చు అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో షుగర్ కంప్లైంట్ ఉన్నవారు ఏం తినాలి, ఎలా తినాలి ఈ విషయం గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.